వెల్కమ్ టు RRR9 న్యూస్. వచ్చవాయి మండలం వచ్చవాయి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక మహామేర శ్రీ చక్ర వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సహిత నవ ఉప ఆలయ క్షేత్ర ప్రాంగణంలో వేంచేసి ఉన్న అమ్మవార్లకు భక్తులు ఆషాఢ మాస సారె అందజేయటం జరిగినది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ఇంటి వద్ద నుండి సారె ఊరేగింపుతో ప్రాంగణమునకు చేరుకుంది. ముందుగా ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మవారికి గోరింటాకుతో అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె అందజేయటం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగినది. ఈ క్షేత్ర ప్రాంగణంలో కుల మతాలకు అతీతంగా భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానించి ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి చల్లని చూపు ఆశీర్వచనములు అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునే నిస్వార్థ వ్యక్తిగా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా బొగ్గవరపు వెంకట రాజారావుగా మరియు వారి సతీమణి బొగ్గవరపు రమాదేవి ఆదర్శంగా నిలిచారు. ఆప్యాయతకు మారుపేరుగా కోరిన వారికి కొంగు బంగారమైన మహామేర శ్రీచక్ర వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సహిత నవ ఉప ఆలయ క్షేత్ర ప్రాంగణం అని చాటి చెప్తూ భక్తులు అందరూ జై వాసవాంబ, జై జై వాసవాంబ అంటూ జేజేలు పలికారు. సమర్పించడున్నాను కావున అందరూ గుడికి కావలసిందిగా కోరుచున్నాం. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ RRR9 న్యూస్.